అధికారులు అక్కడ ఒక కమిటీ వేయడం, అసలు ఏం జరిగింది ప్రమాదానికి ఇమీడియట్ గా ఆదేశాలు జారీ అంటే అది వేరే ఉండేదేమో. అదేం పెద్ద ఏం కాదండి, కమిటీ ఇప్పుడు ఈయనైనా వేసిందే కదా వెంటనే. అదే దీంట్లో ఒకటి ప్రమాదాన్ని ప్రమాదంగా చూడాలా, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అయితే వీళ్ళు ఇంతకు ముందు చెప్పు ఉండాలి బయటికి. కార్మికులు ఎవరు చెప్పలేదు కదా, సంఖ్య తగ్గారంటే తగ్గుతున్నారు. పెద్ద కంపెనీల్లోనే ఆ లెక్కనైతే ఒక జిందాల్ వాళ్ళ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి స్టాఫ్ దీన్ని కంపేర్ చేయమనండి, చాలా తక్కువ ఉంటారు. గంగవరం పోర్టుకి మన మెయిన్ పోర్ట్ ఉంది కదా విశాఖ పోర్టు, రెండింటికి తక్కువ ఉండడం వేరు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కార్మికులను తొలగించారు, దాంతో మ్యాన్ పవర్ చాలా వరకు తగ్గిపోయింది. సరైన నిపుణులు లేరు అక్కడ, నిపుణులు ఉండుంటే ఇది జరిగి ఉండేది కాదు అని. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు వీళ్ళు అంటున్నా, కార్మిక సంఘాలు చెప్పు ఉండాలి కదా ఆ ముక్క. అవును, నిన్న అనవసరంగా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక నాయకులు వచ్చారు పరామర్శిస్తున్నారు, వాళ్ళు 25 లక్షలు ఇస్తున్నప్పుడు లేదండి కొంచెం ఒక 50 లక్షలు చూడండి, లేకపోతే ₹1 కోటి చూడండి, ఇది ఏదన్నా అడగడంలో ఒక అర్థం ఉంది. కానీ మీ నిర్లక్ష్యం వల్ల ఏం దాని నిర్లక్ష్యం నాకు అర్థం కాలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి జవాబుదారితనం దీంట్లో ప్రాక్టికల్ గా చెప్పాలంటే? ఇప్పుడు LG పాలిమర్స్ ఉంది, అది ఒక ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి జగన్ ఏం చేశాడు, వాళ్ళది కదా మంది కాదు కదా, కాంపెన్సేషన్ వాళ్ళ చేతుల్లో నుంచి ఇప్పించడం కదా, అది కొరియా వాళ్ళ కంపెనీ, వాళ్ళ ₹1 కోటి పెద్ద లెక్క కాదు కాబట్టి ₹1 కోటి వాళ్ళ చేత ఇప్పించాడు. ముందు గవర్నమెంట్